will mainly focus on the file operations code. సో ఫైల్ ఆపరేషన్స్ కోడ్కి వచ్చేటానికి మనం డేటాబేస్లో ఏం చేసాం, ఒక ఫైల్ క్రియేట్ చేసినాం, ఆ ఫైల్లో రికార్డ్స్ అప్డేట్ చేసినాం. రికార్డ్స్ ఎట్లా చేసినాం, యూపీడీ డిటిఏతోనే రికార్డ్స్ అప్డేట్ చేసినాం. సో మళ్ళీ క్వరీ చూసినాం. ఓకే, సో రన్ క్వరీ చేసినాం. ఇప్పుడు ఫైల్ ఆపరేషన్ స్టాల్కి నాకు అట్లా మాన్యువల్ కాదు. ఫస్ట్ నేను ఒక ఫైల్ ఉంటుంది, నాకు ఆ ఫైల్లో ఒక 10 రికార్డ్స్ ఉంటాయి. సో ఆ 10 రికార్డ్స్ని నువ్వు రీడ్ చేయాలి. ఓకే, రీడ్ చేసి చూపించాలి. నెక్స్ట్ అదే ఫైల్ని ప్రోగ్రామెటికల్గా అప్డేట్ చేయాలి. అదే ఫైల్లోకి ప్రోగ్రామ్ ద్వారా ఒక కొత్త రికార్డ్ని ఎంట్రీ చేయాలి. సో దీస్ ఆర్ ద ఫస్ట్ 3 బేసిక్ ఫైల్ ఆపరేషన్: హౌ టు రీడ్ ఫైల్, హౌ టు అప్డేట్ ఫైల్, హౌ టు రైట్ ద రికార్డ్ ఇన్ టు ది ఫైల్. ఓకే, సో వాటికి ఏ ఆపరేషన్ కోడ్ యూజ్ చేయాలి, మళ్ళీ ఒకవేళ ఫైల్ని రీడ్ చేయాలంటే వాట్ ఆర్ ద స్టెప్స్ ఐ షుడ్ ఫాలో. ఓకే, సో ఎట్లా ఫైల్ని డిక్లరేషన్ చేయాలి, ఎలా రీడ్ చేయాలన్నది. సో అలాంగ్ విత్ దట్ దేర్ ఇస్ సమ్ అడిషనల్ ఆపరేషన్ కోడ్ విత్ రెస్పెక్ట్ టు ఈ ఫైల్. అంటే రీడ్ అంటే బేసికలీ రీడ్ ద ఫైల్. వాట్ ఈస్ ద రీడ్ ఈ, రీడ్ పి అండ్ వాట్ ఈస్ ద చైన్ అండ్ సెటిల్ సెట్జిటి. సో ఇవి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ మనం బేసిక్ ఫైల్ ఆపరేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ విల్ డిస్కస్ అబౌట్ ద ఈచ్ అండ్ దిస్ ఆపరేషన్ కోడ్. ఓకే, సో what is the use of this operation code, what is the use of read pe. So these all things we'll discuss for today and tomorrow class. We totally focus on the file operation codes only. Okay, so ఫస్ట్ ఏం చేద్దామంటే, మనకు ఒక ఫైల్ ఉందనుకో. ఇప్పుడు ఒక ఫైల్ని నువ్వు రీడ్ చేయాలి అంటే ఆ ఫైల్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అయి ఉండాలి కదా నీ సిస్టంలో. ఆ ఫైల్లో కొంచెం డాటా కూడా ఉండాలి. ఓకే, సో ఎగ్జిస్ట్ అయిన ఫైల్ని నేను రీడ్ చేయాలి. రీడ్ చేసి ఫస్ట్ సినారియో ఏంటంటే, సో ఐ హ్యావ్ టు రీడ్ ద ఫైల్ అండ్ షో ఆల్ ద రికార్డ్స్. అన్ని రికార్డ్స్ చూపించాలి. సెకండ్ సినారియో, సో రీడ్ ఏ ఫైల్, update all the records. So for now we'll update all the records. In future there is ఒకటే రికార్డ్ ఎట్లా అప్డేట్ చేయాలనేది కూడా చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ రైట్ ద న్యూ రికార్డ్స్ ఇంటూ ది ఫైల్. ఓకే, ఇది. సో ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ ఆపరేషన్స్ ఎప్పుడు చేయగలుగుతావు? ఒక ఫైల్ని రీడ్ చేయడం కానీ, ఒక ఫైల్ని అప్డేట్ చేయడం కానీ, ఒక ఫైల్లోకి డాటా రైట్ చేయడం కానీ ఎప్పుడు చేయగలుగుతామంటే, ఒక ఫైల్ అనేది నీ సిస్టంలో ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే చేయగలుగుతావు. ఎగ్జిస్ట్ అంటే వాట్ ఫైల్? ఇట్ కెన్ బి ఫిజికల్ ఫైల్, ఇట్ కెన్ బి లాజికల్ ఫైల్, ఇట్ కెన్ బి ఫ్లాట్ ఫైల్. ఎనీ ఫైల్ యూ కెన్ పర్ఫార్మ్ దీస్ ఆపరేషన్స్ ఆన్ ద ఎనీ ఫైల్. ఓకే, సో ఈ ఫైల్ ఎగ్జిస్ట్ అవ్వడం ఏంటంటే, నువ్వు ఆ ఫైల్కి ఒక డిడిఎస్ స్ట్రక్చర్ రాసేసి ఆ ఫైల్ని కంపైల్ చేసి ఉండాలి. ఓకే, దెన్ ఓన్లీ యూ కెన్ డూ దట్. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, ఒక ఎంప్లాయీ ఫైల్ అనేది చేద్దాం. ఒక ఎంప్లాయీ ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. దీంట్లో ఒక ఈఎంపీ నేము, ఈఎంపీ నెంబరు అండ్ ఈఎంపీ అడ్రస్, ఓన్లీ 3 ఫీల్డ్స్ మాత్రమే చేద్దాం. సో ఫస్ట్ ఈ 3 ఫీల్డ్స్ని మనం ఏం చేద్దాం, రీడ్ చేయాలి, రీడ్ చేసి చూపించాలి. నెక్స్ట్ అప్డేట్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ చూద్దాం. ఓకే, సో దీనికన్నా ముందు ఏం చేద్దామంటే, ఫస్ట్ వాట్ ఈస్ అ రీడ్ ఆపరేషన్, వాట్ ఈస్ అప్డేట్ ఆపరేషన్, వాట్ ఈస్ రైట్ ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేసుకొని సో ఫైనల్గా డెమోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ రీడ్ ఏ ఫైల్. హౌ టు రీడ్ ద ఫైల్? రీడ్ ఫైల్ చేయడానికి మనకి యూజ్ అయ్యే ఆపరేషన్ కోడ్ ఏంటంటే రీడ్ ఆపరేషన్ కోడ్ అనమాట. ఒక రీడ్ ఆపరేషన్ కోడ్ ఉంటుంది. సో ఆ రీడ్ ఆపరేషన్ కోడ్ని యూజ్ చేసుకొని మనం ఒక ఫైల్ని రీడ్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ ఫైల్ని రీడ్ చేయడానికి వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇన్ ఆర్పి? ఫస్ట్ డిఫైన్ ద ఫైల్. డిఫైన్ అంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఏ ఫైల్. Create a file in the AS400 by using the, like we discussed, we'll create the employee file. Okay, so next declare that file into the rpgle. So you remember we discussed about the fspec. Fspec is basically used to declare the files. It can be database files, display files, or what other files. So printer files, whatever it is there, you have to declare it in the fspec only. So whatever you created that file, you need to declare that in the rpgle. In the rpgle where you declare in the fspec, you have to declare it. Okay, so once declare the file, you have to open file. It by default it will open if you do not use the one operation code called user open. Okay, so if you do not use this operation code user open for the file level, so by default file will be open. Okay, some scenarios they usually use the user open. This is one keyword for the file level keyword in the functions. If you use this user open, so you need to explicitly open the file using the open operation code. Okay,
So if you do not use this user open keyword at the file level, you no need to use the open operation code to open the file, because whenever you declare the file, by default file will be in the open status. So whenever you call the program, file will be opened. So after that, you need to read the records. How you can read the record? By using the read operation code, you can read the record. Okay, how many records you wanted to read? For example, your file having the 10 records. In the out of 10, how many records you wanted to read? I wanted to read all the record. Then here you have to use the one do while or do until condition. Okay, here I basically use a do while not percentile end of file. So what does it mean, the not percentile end of file? So which tells the system to boss read the records, how many records there in the file. ఆ ఫైల్ ఎండ్ అయ్యేంత వరకు నువ్వు రికార్డ్స్ రీడ్ చేయి, దాంట్లో 10 ఉండని, 15 ఉండని, 100 ఉండని, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యూ హ్యావ్ టు రీడ్ ద రికార్డ్ డూ వైల్ నాట్ పర్సంటైల్ ఎండ్ ఆఫ్ ఫైల్. What is the do while condition? So do while basically get into the loop when the statement is true only. అంటే do while not percent end of file, which means ఒకవేళ ఫైల్ ఎండ్ కాకపోతేనే నువ్వు లోపలికి రమ్మని చెప్తాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫైల్ ఎండ్ కాకపోతే అంటే ఫైల్ ఎండ్ అయ్యేంత వరకు రీడ్ చేయమనే కదా ఇక్కడ. ఓకే, సో ఇట్లా రీడ్ ద రికార్డ్స్ని మనం చేస్తాం. సో వన్స్ రికార్డ్స్ రీడ్ అయిన తర్వాత ప్రాసెస్ ద రికార్డ్. సో ప్రాసెస్ ద రికార్డ్ అంటే either you wanted to display the records or you wanted to do the some calculations on the record. Whatever you wanted to do, you can do that process. So next, check for the end of file. Check for the end of file, which means which we already checking out do while not percent end of file. So there would be another read statement you have to put in the do while loop. Okay, so while doing the demo you can understand. Close the file. Whenever you use the close the file, if you use user open keyword at the file level, then only you can explicitly write the close file by using the close operation code. Okay, so otherwise it is not required. So this is the some steps for the file operation. So if you wanted to read the file, first you have to define the file. Define the file means you have to create it. Then after that you have to declare that file in the RPG, in the fspec, and next you have to open the file. If it is use the user open keyword at the file level, then only you can perform the open. Otherwise you don't need to use the open keyword, open operation code. After that you have to read the file by using the read operation code and process the record. Check the end of file. How you can know that? Do while not percentile end of file. And close the file. It can be used whenever the user open keyword is used for the file level. Otherwise close and open operation codes are not required. Okay, so this is a basic read operation. సో మనకి దీంట్లో మెయిన్గా మనకి ఏం తెలిసినాయి, ఇప్పుడు దీంట్లో ఒక ఫైల్ డిక్లరేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఫైల్ ఎట్లా డిఫైన్ చేయాలో, ఎట్లా క్రియేట్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు. మనం సిఆర్టీపీఎఫ్తో కానీ ఒక డిడిఎస్ వేసేసి 14th కంపైల్ చేస్తే అయిపోతుంది. సో దీంట్లో అడిషనల్గా ఇంకొకటి ఫైల్ డిక్లరేషన్ ఎట్లా చేయాలి. ఫైల్ డిక్లరేషన్ ఎట్లా చేయాలంటే ఎఫ్స్పెక్లో మనం చూస్తాం. దాని తర్వాత ఒక రీడ్ ఆపరేషన్ కోడ్ గురించి నేర్చుకుంటున్నాం. సో దీంట్లోనే ఇంకో లూప్ డూ వైల్ నాట్ పర్సెంట్ ఎండ్ ఆఫ్ ఫైల్ గురించి నేర్చుకుంటున్నాం. ఇంతకు ముందుకు బేసిక్ లెవెల్లో డూ వైల్ i less than 1 i less than 2 అనేది ఒక బేసిక్ లూప్ అండర్స్టాండింగ్ కోసం అది చూసినాం. ఈ రోజు ఏం చేస్తున్నామంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో మరి డూ వైల్ అనేది రియల్ టైంలో ఎట్లా యూజ్ అవుతుంది, ఒక ఫైల్స్కి ఎట్లా యూజ్ అవుతుందని మనం ఈరోజు చూస్తున్నాం. సో డూ వైల్ నాట్ పర్సెంట్ ఎండ్ ఆఫ్ ఫైల్ గురించి చూస్తున్నాం. ఓకే, సో దీంట్లో డిస్ప్లే కీవర్డ్ కూడా వస్తుంది. డిస్ప్లే బేసికలీ డిస్ప్లే ద రికార్డ్స్. ఓకే, దిస్ అ బేసిక్ రీడ్. సో నెక్స్ట్ అదే నాకు రీడ్ అయిపోయింది. ఇప్పుడు అప్డేట్ చేయాలంటే అప్డేట్ ఆపరేషన్ మోడిఫై ద ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఇన్ ద ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయ్ అనే ఫైల్లోనే రామ్ అనే అతను ఉన్నాడు, హైదరాబాద్కి ఉన్నాడు. ఎప్పుడు అయినా హైదరాబాద్ నుంచి ఒక పూణేకి చేంజ్ అయ్యారు. ఓకే, లేదంటే నాకు ఒక ఆఫీస్ ఉంది. సో ఎంప్లాయ్ అనే ఉంది, నాకు ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. సో 10 మెంబర్స్ ఇంతకుముందుకు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు పూణేకి వెళ్ళిపోయారు. సో నా ఐ వాంటెడ్ టు అప్డేట్ దిస్ 10 రికార్డ్స్ అడ్రస్. ఓకే, అప్డేట్ చేయాలి. ఎట్లా చేస్తాం అప్డేట్ అంటే ప్రోగ్రామెటికల్గా చేయడానికి అప్డేట్ అనే ఆపరేషన్ కోడ్ని యూజ్ చేస్తాం. మరి అప్డేట్ ఆపరేషన్ యూజ్ చేయడానికి సో ఏం చేస్తాం, వాట్ ఆర్ ద స్టెప్స్ అంటే సేమ్ అగైన్ హియర్ ఆల్సో యూ హ్యావ్ టు డిఫైన్ ద ఫైల్. అంటే ఫస్ట్ నీకు ఒక ఫైల్ అంటూ ఉండాలి. తర్వాత డిక్లేర్ దట్ ఫైల్. ఓకే, డిక్లేర్ దట్ ఫైల్ ఇన్ ద అప్డేట్ మోడ్. ఇంత ముందుకు ఆపరేషన్లో ఇక్కడ రీడ్ ఉంది కదా, ఓన్లీ రీడ్ కనుక డిక్లేర్ ద ఫైల్ ఇన్ ద రీడ్ మోడ్, ఇన్పుట్ మోడ్. ఓకే,
ఈ మోడ్ గురించి మనము డెమో చేసినప్పుడు చూపిస్తా ఎట్లా డిక్లేర్ చేయాలి ఇది అప్డేట్ మోడ్లో, ఎట్లా డిక్లేర్ చేయాలి ఇన్పుట్ మోడ్లో అని. ఓకే, సో నెక్స్ట్ ఫైల్‌ని రీడ్ చేయాలి. ఎందుకంటే నువ్వు అప్డేట్ చేసే ముందు ఏ రికార్డ్ అప్డేట్ చేయాలనేది నువ్వు చెప్పాలి కదా సిస్టమ్‌కి. సో, బిఫోర్ అప్డేట్ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్ ద రికార్డ్ షుడ్ బి రీడ్ అనమాట. రికార్డ్ అనేది ఖచ్చితంగా రీడ్ అయ్యి ఉండాలి. సో, దెన్ ఓన్లీ వి కెన్ అప్డేట్ అనమాట. ఈ పలానా రికార్డ్‌ని రీడ్ చెయ్యి. ఈ పలానా రికార్డ్ మాత్రమే అప్డేట్ చేయని ఎట్లా చెప్తామంటే ఫస్ట్ యూ హావ్ టు రీడ్ దట్ రికార్డ్. సో, అండ్ అప్డేట్ ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద రికార్డ్ ఫార్మాట్ నేమ్. సో, మన ఒక ఫైల్‌లో రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఉంటదని నేను చెప్పినా కదా! మనం ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మనం రికార్డ్ ఫార్మాట్ నేమ్ కూడా యూజ్ చేసాము. సో, రికార్డ్ ఫార్మాట్ ఎందుకంటే కొన్ని ఆపరేషన్స్ కోడ్‌కి రికార్డ్ ఫార్మాట్ మాత్రమే మెన్షన్ చేయాలి మనము. సో, ఇక్కడ అప్డేట్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేసినప్పుడు షుడ్ బి రికార్డ్ ఫార్మాట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఎక్కడ ఫ్యాక్టర్ 2లో. ఓకే, సో, అండ్ అప్డేట్ ఆపరేషన్ పుట్స్ ద లాక్ ఆన్ ద రికార్డ్. ఎప్పుడైతే అప్డేట్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నామో ఒక ఫైల్ మీద గానీ, ఒక రికార్డ్ మీద గానీ, ఆ ఫైల్ అనేది లాక్ అయితది. లాక్ అవ్వడం అంటే ఏందంటే, ఇప్పుడు నేను ఎంప్లాయ్ అనే ఫైల్‌ని నేను ఒక ప్రోగ్రామ్ ద్వారా అప్డేట్ చేస్తున్నా. ఏది నేను ఒక పర్సన్‌ని. సో, పర్సన్ 1 చేస్తున్నా అప్డేట్. ఓకే, సో, అదే పర్సన్ 2 ఇంకో పర్సన్ సేమ్ ఫైల్‌ని అప్డేట్ చేయడానికి ట్రై చేసిననుకో హి వోంట్ అప్డేట్. ఎందుకంటే యూ ఆల్రెడీ యూజింగ్ దట్ ఫైల్ రైట్? సో, ఫైల్ ఆల్రెడీ లాకింగ్ బై యూ. ఓకే, సో మనం ఆల్రెడీ ఆ ఫైల్‌ని లాక్ చేసినాం గనుక ఇంకో పర్సన్ యూజ్ చేయలేడు. అదే. సో, అప్డేట్ ఆపరేషన్ పుట్స్ ద లాక్ ఆన్ ద రికార్డ్ విచ్ ఈస్ ట్రైయింగ్ టు మోడిఫై. ఆఫ్టర్ అప్డేట్ ద ఆపరేషన్ ద రికార్డ్ ఈస్ ఆటోమేటికల్లీ అన్‌లాక్డ్. వన్స్ నీ సైడ్ నుంచి అప్డేట్ అయిపోయిన తర్వాత రికార్డ్ అనేది అన్‌లాక్ అయితది. దెన్ ఓన్లీ ద పర్సన్ కెన్ డూ ద అప్డేట్ ఆపరేషన్ ఆన్ దట్ రికార్డ్. ఓకే, సో, అప్డేట్ ఆపరేషన్‌లో మనకు ఎక్స్‌ట్రా వచ్చింది ఏందంటే ఓన్లీ అప్డేట్ అనే ఆపరేషన్ కోడ్. అండ్ అప్డేట్‌కి సంబంధించినట్లుగా ఫైల్‌ని ఎట్లా అప్డేట్ మోడ్‌లో డిక్లేర్ చేయాలనేది తెలవాలి. ఓకే, సో, నెక్స్ట్ రైట్ ఆపరేషన్ ఏందంటే, రైట్ ఆపరేషన్ కోడ్స్ రైట్ ద న్యూ రికార్డ్ ఇంటు ది ఫైల్. సో, ఇంతవరకు రీడ్ ఏం చేస్తది? ఫైల్‌లో ఉన్న రికార్డ్స్ మాత్రమే రీడ్ చేస్తది. అప్డేట్ ఏం చేస్తది? ఫైల్‌లో ఉన్న రికార్డ్‌ని నువ్వు మోడిఫై చేయాలంటే అప్డేట్ చేయాలి. రైట్ ఏం చేస్తది? ఫైల్‌లో ఒక కొత్త రికార్డ్‌ని పెట్టాలంటే రైట్ ఆపరేషన్ కోడ్. ఓకే, సో, వెన్ యూ యూజ్ ద రైట్ ఆపరేషన్ టు యాడ్ ద రికార్డ్ టు ఏ డిస్క్ ఫైల్. ఓకే, సో, డిస్క్ ఇన్ ద సెన్స్ హియర్ డేటాబేస్ ఫైల్ ఓన్లీ. ఓకే, డేటాబేస్ ఫైల్‌లోకి రాస్తాం. డేటాబేస్ ఆర్ లాజికల్ ఫైల్. Database files అంటే physicals or logicals or flat files. Flat files also kind of the physical files, right? సో, యూ మస్ట్ స్పెసిఫై ద ఏ పొజిషన్. ఒక పొజిషన్ ఉంటుంది మనకు అక్కడ యాడ్ అని పెట్టాలి. ఓకే, సో, ఏ మీన్స్ యాడ్ అని. ఓకే, రికార్డ్ యాడ్ అని ఒకటి ఉంటుంది పారామీటరు వైల్ డిక్లేరింగ్ ద ఫైల్. అక్కడ మీరు ఏ అని మెన్షన్ చేస్తే ఓకే ది ఫైల్ కెన్ బి యాడెడ్ ద న్యూ రికార్డ్స్ అనే సిస్టమ్‌కి కన్వే అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఫ్యాక్టర్ టు కంటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్. ఎవ్రీ ఈ రీడ్ ఆపరేషన్‌లో గానీ, అప్డేట్ ఆపరేషన్‌లో గానీ, రైట్ ఆపరేషన్‌లో గానీ, సో, ఫ్యాక్టర్ టు ఏముంటదంటే ఫైల్ నేమ్ ఉంటది. బట్ అప్డేట్ ఆపరేషన్‌కి మాత్రమే రికార్డ్ ఫార్మాట్ ఇవ్వాలి ఎప్పుడైతే యూజ్ చేసినప్పుడు. సో, దిస్ ఈస్ అ బేసిక్ ఆఫ్ ద రీడ్, అప్డేట్, రైట్ అనమాట. రీడ్‌లో ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ ఒక ఫైల్‌ని ఇన్పుట్ మోడ్‌లో డిక్లేర్ చేస్తాం. ఫైల్‌ని రీడ్ చేస్తాం. అప్డేట్‌ను అదే ఫైల్‌ని అప్డేట్ మోడ్‌లో డిక్లేర్ చేస్తాం. అప్డేట్ చేస్తాం. రైట్ ఆపరేషన్‌లో అదే ఫైల్‌కి రికార్డ్స్ కూడా యాడ్ చేయొచ్చు అనే విధంగా డిక్లేర్ చేస్తాం. మనం రికార్డ్స్‌ని యాడ్ చేస్తాం. ఓకే. ఓకే, సో, మనం వర్క్ ఎంబీఆర్ పీడిఎంకి వెళ్దాం. సో, మనం ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ఒక ఫైల్‌ని క్రియేట్ చేయాలి కదా! సో, మనం ఏం చేద్దామంటే ఒక ఎంప్లాయీ ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. సో, మనం దీనికన్నిటికి ఒక క్యూఆర్‌పిజిఎల్ అని పెట్టుకున్నాం కదా! క్యూఆర్‌పిజిఎల్‌ఈఎస్ఆర్‌సి2 అని. సో, దాంట్లోకి వెళ్దాం. సో, మనం ఈ సోర్స్ ఫైల్‌ని తీసుకున్నాం కదా! సో, దీంట్లో ఏం చేద్దామంటే F6 తీసుకొని ఒక ఎంప్లాయీ ఫైల్‌ని తీసుకుందాం. ఓకే, సో, ఎంప్లాయీ ఫైల్‌ని తీసుకుంటున్నాం. ఇది పిఎఫ్. ఎంటర్. ఎంటర్. ఐపీపీఎఫ్. సో, మనం రికార్డ్ ఫార్మాట్ ఎంప్లాయీ ఆర్. సో, ఇక్కడ వచ్చేసి ఈఎంపీ నేమ్. ఈఎంపీ నెంబర్. ఈఎంపీ అడ్రస్ పెడదాం.
ఓకే. మనం ఒక 3 ఫీల్డ్స్ తీసుకున్నాం దీంట్లోనే. దీన్ని ఫైల్ చేద్దాం. ఈఎంపీ నేమ్, ఈఎంపీ నెంబర్, ఈఎంపీ అడ్రస్ ఫైల్ చేసేసి సో కంపైల్ చేసేద్దాం. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయింది. సో దీంట్లో నేను కొంచెం డాటా కూడా కావాలి. ఎందుకంటే నువ్వు ఫైల్‌ని జస్ట్ రీడ్ ఆపరేషన్ ద్వారా నువ్వు రీడ్ చేసుకుంటున్నావు అంటే, సో దాంట్లో ఆల్రెడీ ఏదో ఒక ఎగ్జిస్టింగ్ డాటా ఉంటేనే కదా! యూ వాంటెడ్ టు రీడ్ ఇట్ అండ్ డిస్‌ప్లే ఇట్. ఓకే. సో దీంట్లో కొన్ని రికార్డ్స్ పెడదాం. యూడీ అప్డేట్ ఏం పెడదామంటే రికార్డ్ నేమ్ సమ్ ఏఏ అని పెడదాం. ఓకే. అండ్ ఎంప్లాయీ నంబర్ 1, ఎంప్లాయీ అడ్రస్ వచ్చేసి సమ్ హెచ్‌వైడీ అని పెడదాం. ఓకే. So BBB record, and 2 it is also some HYD record. CCC. సో కొన్ని రికార్డ్స్ అయితే పెడుతున్నాం మనం 4 హెచ్వైడి. సో 5 రికార్డ్స్ పెట్టినాం మనం. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. ఓకే. సో ఇప్పుడు ఒక ఫైల్ ఉంది. ఫైల్‌లో నీకు ఒక 5 రికార్డ్స్ కూడా ఉన్నాయి. రన్ క్వెరీ చేస్తే ఆర్‌క్యూ చేసినామంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ కనిపిస్తున్నాయి? సో 5 రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏఏ రికార్డ్, బీబీ రికార్డ్, సీసీ రికార్డ్, అండ్ డి రికార్డ్, అండ్ ఈ రికార్డ్. ఓకే. సో ఎంప్లాయీ నంబర్ 1, 2, 3, 4, 5 ఎవ్రీవన్ ఈస్ బిలాంగ్స్ టు హైదరాబాద్. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ 5 రికార్డ్స్‌ని ప్రోగ్రామాటికల్‌గా రీడ్ చేసేసి సో దీన్నైతే డిస్‌ప్లే చేయాలి. సో ఏంది ఎంప్లాయీ నేమ్ ఒక్కదాన్ని డిస్‌ప్లే చేస్తే సరిపోతది నాకు. ఎంప్లాయీ నేమ్ అనేది డిస్‌ప్లే చేయాలి. నేను ఆ రికార్డ్స్ అన్నీ రీడ్ చేసి ఎంప్లాయీ నేమ్ అనేది డిస్‌ప్లే చేయాలి. సో దానికి మనం F6 తీసుకుందాం. సో or a read file or readf. Okay. And rpgle enter. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం ఫైల్‌ని డిక్లేర్ చేయాలి. ఎక్కడ చేస్తాం? ఎఫ్‌స్పెక్‌లో డిక్లేర్ చేస్తాం. ఐపీఎఫ్ తీసుకొని ఎంటర్ కొడితే ఇక్కడ నీకు ఎఫ్‌స్పెక్ వస్తది. సో ఇక్కడ ఉంది కదా! ఐపీఎఫ్ ఎంటర్ తీసుకుంటే నీకు ఎఫ్‌స్పెక్ వస్తది ఇక్కడ. సో ఇక్కడ మనం ఎంప్లాయీ ఫైల్‌ని డిక్లరేషన్ చేయాలి. అంటే డిక్లరేషన్‌లో బేసికల్‌గా మనం గుర్తుంచుకోవాల్సిన ఏ పాయింట్స్ అంటే ఫైల్ నేము, ఆ ఫైల్ టైప్. ఇక్కడ ఏదైతే ఫైల్ టైప్ ఉందో ఇక్కడ నువ్వు ఆ ఫైల్‌ని ఒక ఇన్‌పుట్ మోడ్ లాగా డిక్లరేషన్ చేసుకోవాలనుకుంటున్నావా? అప్డేట్ మోడ్ లాగా డిక్లరేషనా, రైట్ ఆపరేషన్ కోసం డిక్లరేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఎట్లా మెన్షన్ చేస్తామంటే ఇక్కడ F1 తీసుకుంటే మీకు తెలుస్తుంది ఇక్కడ. సో ఐ కొట్టినామనుకో ఐ ఇండికేట్స్ దట్ ఓన్లీ ఇన్పుట్ ఫైల్. ఏదైతే ఒక ఫైల్ అక్కడ డిక్లేర్ చేసేసి దట్ టైప్ అనేది ఐ పెట్టినామనుకో ఎంతసేపు ఉన్నా ఆ ఫైల్‌లో రీడ్ గాని, రీడ్ మాత్రమే చేయగలుగుతావు. రైట్ గాని, అప్డేట్ ఆపరేషన్స్ గాని చేయలేం. ఓకే. ఓ ఇండికేట్స్ ద అవుట్‌పుట్ ఫైల్. ఓ దాంట్లో ఏం చేస్తామంటే ఆ ఫైల్‌లోకి రికార్డ్స్ రైట్ చేస్తామనమాట. యూ ఇండికేట్స్ ద అప్డేట్ ద ఫైల్. సో యూ అని పెట్టినామంటే ఆ ఫైల్‌లో ఉన్న ఎగ్జిస్టింగ్ రికార్డ్స్‌ని మనం అప్డేట్ చేయొచ్చు. ఈ సి అనేది ఏంటంటే ఇది మన డిస్‌ప్లే ఫైల్స్‌కి సంబంధించింది. మన డేటాబేస్‌కి సంబంధించిన కాడికి ఐఓయు. ఐ ఫర్ ద ఇన్‌పుట్, ఓ ఫర్ ద అవుట్‌పుట్, అండ్ యూ ఫర్ ద అప్డేట్. ఓకే. దాంతో పాటు ఇంకొకటి మనకున్నది ఏందంటే సో ఫైల్ డెస్టినేషన్ ఇస్ అ ఫుల్లీ ప్రొయిజర్ అని ఉంటది ఇక్కడ. ఓకే. ఫుల్లీ ప్రొయిజర్ అండ్ ప్రైమరీ ఫైల్స్ అని 2 ఉంటది. సో వి మెయిన్‌లీ ఫోకస్ ఆన్ ద ఫుల్లీ ప్రొయిజర్. ఫుల్లీ ప్రొయిజర్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఫైల్‌లో 100 రికార్డ్స్ ఉన్నాయి. 100 రికార్డ్స్‌లో నాకు ఫస్ట్ నుంచి కాకుండా 50 రికార్డ్ నుంచి రీడ్ చేసుకుంటా. నేను ఒక 60 రికార్డ్ నుంచి రీడ్ చేసుకుంటా. లేకపోతే ఒక స్పెసిఫిక్ రికార్డ్ నుంచి రీడ్ చేసుకుంటా. ఒకవేళ ఫైల్‌ని బాటమ్ నుంచి టాప్‌కి రీడ్ చేసుకుంటా. ఆ ఫైల్‌లో ఉన్న ఓన్లీ ఒక సింగిల్ పర్సన్ రికార్డ్ మాత్రమే రీడ్ చేసుకుంటా అన్నప్పుడు మాత్రమే మనం ఫుల్లీ ప్రైజర్‌కెళ్తాం. ప్రైమరీ ఫైల్ అంటే ఏందంటే, ఆ ఫైల్‌లో 100 రికార్డ్స్ ఉంటే 100 రికార్డ్స్‌ని నువ్వు ఎట్లా ఉన్నాయో అట్లనే రీడ్ చేయాలి. యూ షుడ్ నాట్ బ్రేక్ ద ఎనీ సీక్వెన్స్ ఆర్ ఎనీథింగ్. యూ కెనాట్ పెర్ఫార్మ్ ఎనీథింగ్ అన్నమాట. అలాంటి కేస్‌లో ప్రైమరీ ఫైల్స్‌కి పోతాం. అందుకోసమే ఒక ఫైల్‌ని ప్రైమరీగా డిక్లేర్ చేయడం చాలా తక్కువ చేసుంటారు. ఎందుకంటే నువ్వు ఎట్లా రికార్డ్స్ ఉన్నాయో అట్లనే రీడ్ చేసుకోవాలి గనుక, నువ్వు ఇట్లా మిడిల్ నుంచి గాని, అంటే మల్టిపుల్ ఒక నీకు ఎట్లా కావాలనో అట్లా ఫ్లెక్సిబుల్‌గా ఒక ఫైల్‌ని రీడ్ చేయలేవు గనక, నువ్వు ప్రైమరీ ఫైల్‌ని యూజ్ చేయరెక్కువ. సో, దానికోసం ఫుల్లీ ప్రైజర్ యూజ్ చేస్తారు. సారీ గైస్.
ఇది అవసరం లేదు. ఈ ఫైల్ అడిషన్ అనేది యూజ్ చేసాం. ఎందుకంటే ఒక రికార్డ్‌ని మనం యాడ్ చేయాలనుకుంటే ఫైల్ అడిషన్. ఓకే. ఒక ఫైల్‌లో ఒక రికార్డ్‌ని యాడ్ చేయాలంటే విల్ గో విత్ ద ఫైల్ అడిషన్ అన్నమాట. ఈ ఫైల్ ఫార్మాట్ ఏముంటదంటే ఎక్స్టర్నల్లీ డిస్క్రైబ్డ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఫైల్‌ని ఎక్కడ డిఫైన్ చేసినాం? అంటే ప్రోగ్రామ్‌లో గాకుండా ఫైల్ యొక్క స్ట్రక్చర్ గాని, ఎనీథింగ్ గాని ఈ ప్రోగ్రామ్ బయటుంది గనుక దట్ ఈస్ ద ఎక్స్టర్నల్లీ డిస్క్రైబ్డ్ ఫైల్ అనమాట. సో, రికార్డ్ లెంత్ అనేది అవసరం ఉండదు. లిమిట్ ప్రాసెసింగ్ గూడా అవసరం లేదు. ద లెంత్ ఆఫ్ కీ ఫీల్డ్ గూడా అవసరం లేదు. రికార్డ్ అడ్రెస్ టైప్ దగ్గర మనం కే అని పెడతాం. ఎప్పుడు ఆ ఫైల్ ఒకవేళ కీ ఫీల్డ్ ఉంటే మాత్రం అక్కడ కే పెడతాం. లేకపోతే అవసరం లేదు. ఇక డివైస్ దగ్గర డిస్క్ అని పెడతాం. ఓకే. సో, ఫైల్ నేమ్ దగ్గర ఎంప్లాయీ అని పెడదాం. సో, ఎంప్లాయీ ఈస్ అవర్ ఫైల్. యూ వాంటెడ్ టు రీడ్ దిస్ ఫైల్ ఇన్ ద ఇన్‌పుట్ మోడ్ గనుక ఇక్కడ ఐ పెడతాం. ఓన్లీ ఇన్‌పుట్ మోడ్ గనుక ఐ. అండ్ ఇట్ ఈస్ అ ఫుల్లీ బ్రౌజర్ ఫైల్. ఐ వాంటెడ్ టు రీడ్. ఇవన్నీ ఇంక మనకేం అవసరం లేదు. ఈ సీక్వెన్స్‌లో ఫైల్ అడిషన్ అనేది అవసరమైతది ఎప్పుడంటే ఇఫ్ యూ వాంటెడ్ టు యాడ్ ద న్యూ రికార్డ్. సో, ఇక్కడ ఫైల్ ఫార్మాట్ వచ్చేసి నాకు బయటుంది గనుక ఇక్కడ ఈ ఎక్స్టర్నల్లీ డిస్క్రైబ్డ్ అని పెడతాం. సో, నా ఫైల్‌లో రికార్డ్ ఏంది కీ ఫీల్డ్ లేదు గనక రికార్డ్ అడ్రెస్ టైప్ అనేది నేనేం పెట్టాను అండ్ ఇక్కడ డివైస్ దగ్గర డిస్క్ అని పెడతా. ఓకే. డిఏఎస్‌కే డిస్క్. నేను ఇందాక చెప్పిన ఒక యూజర్ ఓపెన్ కీవర్డ్ అని ఉంటది. ఆ యూజర్ ఓపెన్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఓపెన్ అండ్ క్లోజ్ ఆపరేషన్ కోడ్స్‌ని యూజ్ చేయాలి. ఎక్స్‌ప్లిసిట్‌లీ ఓపెన్ ద ఫైల్ అండ్ క్లోజ్ ద ఫైల్. ఒకవేళ యూజర్ ఓపెన్ కీవర్డ్ నువ్వు యూజ్ చేయకపోతే నువ్వు ఓపెన్ అండ్ క్లోజ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ యూజర్ ఓపెన్ ఎక్కడ పెడతారంటే ఇక్కడ యూజర్ ఓపెన్ అని పెడతారనమాట. ఇక్కడ. ఓకే. సో, నేనైతే ఇప్పుడు యూజర్ ఓపెన్ పెట్టట్లేదు. సో, మనం నెక్స్ట్ డెమో చేసినప్పుడు యూజర్ ఓపెన్‌తోని కూడా చేద్దాం. ఎంటర్. సో, ఇప్పుడు బేసిక్ ఫైల్ డిక్లరేషన్ అయితే అయిపోయింది. ఇది ఒక ఫైల్ నేమ్ అని అర్థమైంది. ఈ ఫైల్‌ని ఇన్‌పుట్ మోడ్‌లో డిక్లేర్ చేశారు. ఇది ఒక ఫుల్లీ బ్రౌజర్ ఫైల్ అండ్ ఇట్ ఈస్ ఎ ఎక్స్టర్నల్లీ డిస్క్రైబ్డ్ ఫైల్ అండ్ దేర్ ఈస్ ఎ డిస్క్. ఓకే. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ ఫైల్‌ని రీడ్ చేయాలి. సో, వన్స్ ఫైల్ డిక్లేర్ అయిపోయిన తర్వాత రీడ్ ఎట్లా చేస్తాం? ఐపీసీకెళ్ళేసి సో, రీడ్ అనే ఆపరేషన్ కోడ్ ఉంటది గనక ఆపరేషన్ కోడ్‌తోని ఫైల్‌ని రీడ్ చేస్తాం. ఆర్‌ఈడీ రీడ్ ఆపరేషన్ కోడ్. ఫ్యాక్టర్ 2లో ఏం పెట్టాలంటే ఫైల్ నేమ్ పెట్టాలి. ఎంప్లాయీ ఫైల్. ఓకే. సో, నౌ యూ ఆర్ టెల్లింగ్ ద రీడ్. హౌ మెనీ రికార్డ్స్ యూ వాంటెడ్ టు రీడ్? నాకు ఆ ఫైల్ ఎండ్ అయ్యేంత వరకు రీడ్ అవ్వాలి. అంటే ఫైల్‌లో ఎన్ని రికార్డ్స్ ఉంటే అవన్నీ రీడ్ అవ్వాలి గనక మనం ఏం చేయాలి? ఏదన్నా ఒక డూ వైల్ గాని, డూ అంటిల్ గాని, డూ లూప్ గాని యూజ్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఫైల్‌లో ఉన్న మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి గనుక మల్టిపుల్ టైమ్స్ రీడ్ ఆపరేషన్ జరగాలి. ప్రతిసారి నాకు ఆ రికార్డ్ అనేది చూయించాలి. ఏ రికార్డ్‌ని నేను రీడ్ చేస్తున్నానో ఆ రికార్డ్ అనేది నాకు డిస్‌ప్లే కావాలి. సో, హౌ యూ కెన్ అచీవ్ దిస్ అంటే ఇక్కడ నీకు ఒక స్టేట్మెంట్ అనేది ఒక రీడ్ ఆపరేషన్ అనేది ఇటరేటివ్‌గా జరగాలి ఖచ్చితంగా. ఎప్పటి వరకు ఫైల్ ఎండ్ అయ్యేంత వరకి. సో, అందుకోసం ఇక్కడ డూ వైల్ లూప్ గాని, డూ అంటిల్ గాని, డూ లూప్ గాని యూజ్ చేయాలి. నేను డూ వైల్ లూప్ యూజ్ చేస్తున్నాం. సో, డూ వైల్ యూజ్ చేసినప్పుడు మనకు ఒక కండిషన్ కూడా పెట్టాలి కదా! స్పెసిఫై చేయాలి. ఎందుకంటే డూ వైల్ రిక్వైర్ ద కండిషన్. నువ్వు ఏదైతే కండిషన్ పెడతావో ఆ కండిషన్ ఒకవేళ ట్రూ అయితేనే ఆ లూప్‌లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఇటరేటివ్‌గా పెర్ఫార్మ్ అయితా ఉంటాయన్నమాట. సో, డూ వైల్ నా కండిషన్ ఏంది? ఫైల్ ఎండ్ అయ్యేంత వరకు రీడ్ చేయాలి. సో, డూ వైల్ నాట్ పర్సెంటైల్ ఎండ్ ఆఫ్ ఫైల్. ఒకవేళ ఫైల్ ఎండ్ కాకపోతే దేర్ షుడ్ బి ఎ రికార్డ్స్. ఒకవేళ ఫస్ట్ రికార్డ్ రీడ్ చేసింది. దాంట్లో 5 రికార్డ్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ రికార్డ్ రీడ్ చేసింది. రీడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తాడు. డూ వైల్ కండిషన్. మళ్ళీ ఒకవేళ ఫస్ట్ రికార్డ్ రీడ్ చేసిన తర్వాత ఇంకా వేరే రికార్డ్ ఉంటే దీని లోపలికొస్తది. డూ వైల్ నాట్ పర్సన్ ఎండ్ ఆఫ్ ఫైల్ అంటే ఫైల్ ఎండ్ కాలేదంటే ఆడ ఒక రికార్డ్ ఉన్నట్లే కదా! సో, డూ వైల్ నాట్ పర్సెంటైల్ ఎండ్ ఆఫ్ ఫైల్. ఒకవేళ ఫైల్ ఎండ్ కాకపోతే దేర్ మస్ట్ బి ఎ రికార్డ్ యూ షుడ్ రీడ్. దానికి ఓకే. డూ వైల్ లోపలికొచ్చిన తర్వాత ఒకవేళ ఫైల్ ఎండ్ కాకపోతే నీకేం చేయాలి? ఐ వాంటెడ్ టు డిస్‌ప్లే ద ఈఎంపీ నేమ్. ఈఎంపీ నేమ్ అనేది ఒకటి డిస్‌ప్లే చేయి. ఓకే. సో, వితిన్ లూప్‌లో మళ్ళీ ఒక రీడ్ స్టేట్మెంట్ పెట్టాలి. ఎందుకంటే ఓన్లీ ఫస్ట్ రికార్డ్ ఒక్కటే రీడ్ చేయడం కాదు కదా! నీ అజెండా. యూ వాంటెడ్ టు రీడ్ ఆల్ ద రికార్డ్స్. ఆల్ ద రికార్డ్స్ యూజ్ చేసినప్పుడు పాయింటర్ అనేది ఫస్ట్ రికార్డ్ నుంచి ఇంకో సెకండ్ రికార్డ్‌కి నీ పాయింటర్ వెళ్ళాలి అంటే యూ హావ్ టు పెర్ఫార్మ్ ద వన్ మోర్ రీడ్ ఆపరేషన్ వితిన్ ద డూ వైల్ లూప్. వితిన్ ద డూ వైల్ లూప్‌లో పెట్టినప్పుడు మాత్రమే ఆ పాయింటర్ అనేది ఇంకా సెకండ్ రికార్డ్‌కెళ్ళి అలా కంటిన్యూయస్‌గా వన్ బై వన్ రికార్డ్ అనేది రీడ్ చేస్తూ ఉంటది. సో, ఎంప్లాయీ ఫైల్ ఐ వాంటెడ్ టు రీడ్ ఇట్. సో, వన్స్ డూ వైల్ ఓపెన్ చేసి దీన్ని ఎండ్ చేసేయాలి. ఎండ్ డూ.
ఓకే. అయిపోయింది. సో, రీడ్ జేసినావు, డూ వైల్ జేసినావు, ఎండ్ అయిపోయింది. సో, ఇక్కడ ఇది ఈ ప్రోగ్రామ్‌కి లాస్ట్ స్టేట్మెంట్ అంటే ఎవాల్ స్టార్ ఐఎన్ ఎల్ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ ఆన్. ఓకే. సో, దిస్ ఈస్ అ బేసిక్ ఫైల్ రీడ్ ఆపరేషన్. ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే హార్డ్లీ 7 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఫస్ట్ లైన్‌లో ఒక ఫైల్‌ని డిక్లేర్ చేసినాం. ఫైల్ డిక్లేర్ చేసినప్పుడే ఇట్ ఈస్ అ ఇన్‌పుట్ ఫైలా, అప్డేట్ ఫైలా, ఏ ఫైల్ అనేది మనం యూజ్ చేసినాం. ఓకే. సో, నెక్స్ట్ మనం ఏం చేసినాం అంటే ఫైల్‌కి రీడ్ అనే ఆపరేషన్ కోడ్ యూజ్ చేసుకొని ఫైల్‌ని రీడ్ చేసినాం. ఎప్పటిదాకా రీడ్ చేసినాం అంటే డూ వైల్ నాట్ పర్సంటైల్ ఎండ్ ఆఫ్ ఫైల్. ఈ థర్డ్ స్టేట్మెంట్ నాకేం చెప్తాదంటే ఫైల్ ఎండ్ కానంత వరకు రీడ్ చేయమని చెప్తది. సో, రీడ్ చేసిన తర్వాత నాకు జస్ట్ ఈ ఎంప్లాయీ నేమ్ అనేది డిస్ప్లే చేసిన తర్వాత మళ్ళా సెకండ్ రికార్డ్ రీడ్ చేయి. సెకండ్ రికార్డ్ రీడ్ చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఎండ్ డూ అయిపోతది. దెన్ ఎవాల్ స్టార్ ఐఎన్ఎల్ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ ఆన్. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే ఐ విల్ డూ ద జస్ట్ ఫైల్ ఇట్ అండ్ or read, right? So read, read, search it. So just a 14th on compile. So it compilation అయిపోయింది. నెక్స్ట్ యూ కెన్ కాల్ దిస్ ప్రోగ్రామ్. ఓకే. ఇక్కడ మనం కాల్ చేసినామంటే సో కాల్ read readf ఎంటర్. సో నీకేమొచ్చింది ఫస్ట్ ఏ రికార్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఎంటర్ తీసుకుంటే సెకండ్ రికార్డ్ కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ ఇట్లా థర్డ్ రికార్డ్ కూడా డిస్ప్లే అవుతుంది. ఫోర్త్ రికార్డ్ కూడా డిస్ప్లే అయింది. అండ్ ఫిఫ్త్ రికార్డ్ కూడా డిస్ప్లే అయ్యింది. వన్స్ ఫిఫ్త్ రికార్డ్ రీడ్ చేసిన తర్వాత దేర్ ఈస్ నో రికార్డ్స్. ఫైల్ అనేది ఎండ్ అయిపోయింది కనుక నీకు ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ అ బేసిక్ ఫైల్ రీడ్ ఆపరేషన్ అనమాట. ఓకే. ఇది రీడ్ ఆపరేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐ వాంటెడ్ టు పర్ఫార్మ్ ద అప్డేట్ ఆపరేషన్ ఆన్ ద సేమ్ ఫైల్. ఓకే. ఇదే ఫైల్‌లో ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్‌కి ఏముంది హెచ్‌వైడీ అని ఉంది కదా! ఇప్పుడు నా కంపెనీ అనేది హెచ్‌వైడీ నుంచి పూణేకి మూవ్ అయింది. ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్‌ని నేను ఒక పూణే అనే దాంతోనే అప్డేట్ చేయాలి. అడ్రెస్‌ని పూణే లాగా అప్డేట్ చేయాలి. ఇప్పుడు హెచ్‌వైడీ ఉన్నాయన్నీ పూణే కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే దీన్ని కూడా సేమ్ ఉంటది కనుక ఐ విల్ జస్ట్ కాపీ దిస్ వన్. సో రీడ్ ఉంది కనుక అదే సోర్స్ నేను కాపీ చేసుకుంటున్నా. యూపీడీ ఫైల్ అని పెడుతున్నా, అప్డేట్ ఫైల్ అని. ఓకే. ఇది ఓపెన్ చేస్తే సో దీంట్లో ఏం చేయాలి ఫైల్ అనేది అప్డేట్ మోడ్‌లో డిక్లరేషన్ చేయాలి గనక సో ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది. ఇక్కడ ఫైల్ టైప్ అనేది ఇన్పుట్ మోడ్ కాకుండా అప్డేట్ మోడ్ అని పెడితే అప్డేట్ మోడ్ అయిపోతది. అండ్ ఇట్ ఈస్ అ ఫుల్లీ ప్రొసీజర్ అండ్ ఫైల్ ఫార్మాట్ కూడా ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ డిస్క్ ఓన్లీ. ఓకే. సో ఫైల్ డిక్లరేషన్ అయితే అయిపోయింది అప్డేట్‌కి. సో ఇక్కడ కూడా ఫస్ట్ నువ్వు ఒక ఫైల్‌ని అప్డేట్ ఆపరేషన్ చేసే ముందు ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఇన్పుట్ ఆపరేషన్ అనేది జరగాలి ఫైల్ మీద. ఇన్పుట్ ఆపరేషన్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ద వన్ రీడ్ ఆపరేషన్. ఓకే. ఒక రీడ్ ఆపరేషన్ అనేది జరగాలి నీ ఫైల్ మీద. సో రీడ్ అయింది. ఎప్పుడు నాకు అన్ని రికార్డ్స్ అప్డేట్ కావాలి కనుక డూ వైల్ నాట్ పర్సెంటైల్ ఎండ్ ఆఫ్ ఫైల్ ఇస్ డిక్లేర్ ద నాకు అన్ని రికార్డ్స్ అప్డేట్ కావాలి. ఇక్కడ ఏం చేసామంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ డిస్‌ప్లే ఐ డోంట్ వాంటెడ్ టు డిస్‌ప్లే ఎనీథింగ్. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ యూ వాంటెడ్ టు అసైన్ యూ వాంటెడ్ టు ఏంది అప్డేట్ చేయాలి. ఏది అప్డేట్ చేయాలి? ఎవాల్ ఈఎంపీ అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు నీకు అప్డేట్ కావాలి. ఎవాల్ ఈఎంపీ ఏడిడినా ఈఎంపీ ఏడిడి ఈజ్ ఈక్వల్ టు పూణే అనేది అప్డేట్ అవ్వాలి నాకు. సో పూణే అయిన తర్వాతకి దీలో మనం రీడ్ ఆపరేషన్ పైన ఏం పెట్టాలంటే ఇంకొక అప్డేట్ చేస్తున్నాం కనుక అప్డేట్ అనే ఆపరేషన్ కోడ్ యూజ్ చేయాలి. అప్డేట్ ఏ ఫైలు ఎంప్లాయీ ఇక్కడ రికార్డ్ ఫార్మాట్ పెడదాం. ఎంప్లాయీ అయితే రికార్డ్ ఫార్మాట్. సో నెక్స్ట్ అట్లనే నాకు ఇంకో సెకండ్ రికార్డ్ కూడా రీడ్ అవ్వాలి. దాన్ని కూడా ఎంప్లాయీ ఈఎంపీ అడ్రస్ అనేది పూణే కావాలి. అట్లాగే థర్డ్ రికార్డ్ కూడా రీడ్ అయ్యి ఇట్లా అప్డేట్ అవ్వాలి. ఇక్కడ ఏమొచ్చింది నీకు అడిషనల్ స్టేట్మెంట్ రీడ్ తోని కంపారిజన్ చేసినప్పుడు సో జస్ట్ విల్ బ్రౌజ్ ద రీడ్ ఆపరేషన్ కోడ్ యాజ్ వెల్. ఓకే. read చూసినట్లయితే మనకు ఈ రెండింటిని కంపారిజన్ చేసినప్పుడు ఇక్కడ ఫైల్ డిక్లరేషన్ ఉంది. ఇక్కడ ఫైల్ డిక్లరేషన్ ఉంది. బట్ ఇక్కడ అప్డేట్ మోడ్‌లో డిక్లేర్ చేసినాం. ఇక్కడ ఇన్పుట్ మోడ్‌లో డిక్లేర్ చేసినాం. సో ఇక్కడ రీడ్ చేసిన ఫైల్‌ని ఇక్కడ రీడ్ చేసినాం. ఇక్కడ డూ వైల్ నాట్ పర్సన్ ఎండ్ ఆఫ్ ఫైల్, డూ వైల్ నాట్ పర్సన్ ఎండ్ ఆఫ్ ఫైల్. బట్ అప్డేషనేషన్ చేస్తున్నాం గనక నీకు ఏ వాల్యూ ఏ ఫీల్డ్‌కి అప్డేట్ చేస్తున్నామో ఎక్స్‌ప్లిసిట్‌లీగా చెప్పాలి. సో అందుకోసం మనం ఫోర్త్ స్టేట్మెంట్‌లో ఇక్కడ ఏం చేసినామంటే సో నాకు ఎంప్లాయీ అడ్రస్ అనే ఫీల్డ్ యొక్క వాల్యూ పూణేగా నాకు అప్డేట్ కావాలి. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కన్వే ద సిస్టమ్.
సో దానికోసం బాస్ యూ హావ్ టు పర్ఫార్మ్ ద ఎవాల్ ఆపరేషన్. ఐ వాంటెడ్ టు అప్డేట్ ద ఈఎంపీ అడ్రస్ యాజ్ ఎ పూణే. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ టెల్లింగ్ దట్ టు సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు అప్డేట్ ఇట్, రైట్? అప్డేట్ అనే ఆపరేషన్ కోడ్ని ఎక్స్ట్రా యూజ్ చేస్తాం. సో ఈ రెండు స్టేట్మెంట్స్ వచ్చినాయి ఎందుకంటే ఏ వాల్యూ అప్డేట్ చేయాలి అండ్ ఇక్కడ అప్డేట్ అనే ఆపరేషన్ కోడ్ కూడా కావాలి ఎందుకంటే సిన్స్ యూ ఆర్ అప్డేటింగ్ ద ఫైల్. సో నెక్స్ట్ అగైన్ రీడ్ చేస్తున్నాం అండ్ ఎండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇన్పుట్ మోడ్లో అయితేనేమో మనకు వాల్యూ అసైన్ చేయాల్సిన అవసరం లేదు, అప్డేట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అప్డేట్ ఆపరేషన్కి వచ్చేటానికి మాత్రం వాల్యూ అసైన్ చేసేసి మళ్ళీ దానికి అప్డేట్ ఆపరేషన్ కోడ్ యూజ్ చేయాలి అలాంగ్ విత్ ద రీడ్ ఆపరేషన్ కోడ్. సో దీన్ని మనం ఫైల్ చేద్దాం. సో ఫైల్ చేసేసి దీన్ని కంపైల్ చేసేద్దాం. సో కంపైల్ చేసేసిన తర్వాతకి మనం పిలిచి సో కంపైల్ అయ్యింది, విల్ జస్ట్ కాల్ ఇట్ అనమాట. సో వన్స్ నేను కాల్ చేసిన సితో ఎంటర్ కొట్టేసిన. సో ఇప్పుడు మనం ఫైల్కి వెళ్ళి చూద్దాం. ఎంప్లాయీ ఫైల్లో అన్ని పూణేగా అప్డేట్ అయి ఉండాలి. ఇంతకుముందుకు ప్రతి ఒక్కటి హైదరాబాద్ ఉన్నది కదా, సో ఇప్పుడు ప్రతిదీ పూణేగా అప్డేట్ అయి ఉండాలి. సో ఇప్పుడు చూడండి ఎంప్లాయీ అడ్రస్ ప్రతిదీ పూణే అయితే అయ్యింది. ఓకే, సో ఫైల్ని రీడ్ చేసినాం, దాంట్లోకి పూణే పెట్టి అప్డేట్ అయితే చేసినాం. సో దిస్ ఈస్ ద అప్డేట్ ఆపరేషన్ కోడ్. ఇప్పుడు నాకు 5 రికార్డ్స్ ఉన్నాయి కదా, నాకు ఇంకొక 1 రికార్డ్ యాడ్ చేయాలి. ఓకే, రైట్ ఆపరేషన్ కోడ్తో నేను ఒక రికార్డ్ యాడ్ చేయాలనుకుంటున్నా ఎంప్లాయీ ఫైల్లోకి. సో దాన్ని ఎట్లా అచీవ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, సో జస్ట్ F6 తీసుకోండి, ఆర్ WRIT రైట్, ఆర్ రైట్, RPGLE ఎంటర్, ఎంటర్. సో దీంట్లో కూడా మళ్ళీ మనం ఫైల్ అయితే డిక్లేర్ చేయాలి కదా. సో ఆ రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా, అప్డేట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా, రీడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా ఫైల్ డిక్లరేషన్ అయితే చేయాలి. ఇక్కడ ఫైల్ టైప్ వచ్చేసి అవుట్పుట్ పెడదాం ఎందుకంటే మనం ఫైల్లోకి రికార్డ్స్ రాయాలి, అవుట్పుట్ మోడ్లో పెడదాం ఫుల్లీ ప్రొసీజర్. ఓకే, సో ఇక్కడ ఫైల్ అడిషన్ కూడా జరుగుతుంది కనుక ఏ, ఇక్కడ ఫైల్ అడిషన్ దగ్గర నువ్వు రికార్డ్స్ యాడ్ చేస్తున్నావు కనుక ఏ. ఓకే, సో నెక్స్ట్ ఫైల్ ఫార్మాట్ ఎక్స్టర్నల్లీ డిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఇక్కడ రికార్డ్ అడ్రస్ టైప్ ఒకవేళ కీ ఫీల్డ్ ఉంటేనే రికార్డ్ అడ్రస్ టైప్ కే అని పెడతాం. ఇక్కడ జస్ట్ కీ ఫీల్డ్ ఉంటే కే అని పెడతాం, లేకపోతే అవసరం లేదు. ఓకే, సో యూ కెన్ జస్ట్ పర్ఫార్మ్ ద డిస్క్ హియర్, DISK డిస్క్, ఎంటర్. సో ఫైల్ డిక్లరేషన్ అయితే అయిపోయింది అప్డేట్కి. ఇక్కడ ఫుల్లీ ప్రొసీజర్ అవసరం లేదు. సో ఇక్కడ ఫుల్లీ ప్రొసీజర్ ఎప్పుడు అవసరం అంటే నువ్వు ఏదైనా ఒక ఫైల్ని రీడ్ కానీ అప్డేట్ చేసినప్పుడు మాత్రమే ఫుల్లీ ప్రొసీజర్ అనేది పెట్టాలి. అవుట్పుట్ మోడ్లో నీకు ఫుల్లీ ప్రొసీజర్ అనేది అవసరమే లేదు ఎందుకంటే మనం ఫైల్లోకి రికార్డ్ రాస్తాం కానీ ఫైల్ని అయితే రీడ్ చేయం కదా మనం. ఓకే, సో ఫైల్ ఎప్పుడు రీడ్ చేస్తామంటే అప్డేట్ ఆపరేషన్కి ఒక రీడ్ ఆపరేషన్ జరగాలి కనుక ఆ సినారియోలో ఫైల్ రీడ్ చేస్తాం. ఇన్పుట్ మోడ్లో డిక్లేర్ చేసినప్పుడు రీడ్ చేస్తాం కనుక ఫైల్ని ఎట్లా రీడ్ చేయాలని చెప్పడానికే ఫైల్ డెస్టినేషన్ ఫుల్లీ ప్రొసీజర్ అని పెడతాం. ఓకే, సో దీంట్లో మనం ఏం చేయాలనుకుంటున్నాం, అప్డేట్ మోడ్లో డిక్లేర్ చేసిన, అవుట్పుట్ మోడ్లో డిక్లేర్ చేసిన యూ వాంటెడ్ టు రైట్ ద సమ్ న్యూ రికార్డ్. సో ఏ రికార్డ్ ఆ వాల్యూస్ కూడా పాస్ చేయాలి కదా. సో ఎవాల్ నాకు ఈఎంపీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ FF అని పెడుతున్నాం. మనం ఈ వరకు రాసినాం కదా, ఇది ఎఫ్, ఎవాల్ ఈఎంపీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. అండ్ ఈఎంపీ అడ్రస్ ఉంది కదా, ఈఎంపీ ఎవాల్ ఈఎంపీ అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ HYD అని పెడదాం. eval EMP number is equal to some 6. ఓకే, సో ఈ 3 వాల్యూస్ నేను అసైన్ చేస్తున్నా. EMP నేమ్ అసైన్ చేస్తున్నా, అడ్రస్ చేస్తున్నా, ఎవాల్ EMP నెంబర్ కూడా వాల్యూ అసైన్ చేస్తున్నా. ఇవన్నీ ఏం కావాలంటే ఫైల్లోకి రైట్ అవ్వాలంటే రైట్ ఆపరేషన్ కోడ్ తీసుకోవాలి. రైట్ into the which file, employee file, EMP employee file. Okay, so just after that eval star INLR is equal to star on. సో మనం రైట్ ఆపరేషన్కి నువ్వు ఫైల్ని రీడ్ చేయాల్సిన అవసరం లేదు కనుక నీకు ఇక్కడ రీడ్ ఆపరేషన్ కోడ్ కానీ డూ వైల్ నాట్ పర్సన్ ఎండ్ ఆఫ్ ఫైల్ కానీ అవసరం లేదు ఎందుకంటే నువ్వు రైట్ ఆపరేషన్లో ఒక కొత్త రికార్డ్ని ఫైల్కి యాడ్ చేస్తున్నావు. యాడ్ చేసినప్పుడు నువ్వు ఏ వాల్యూ అయితే యాడ్ చేయాలో ఆ వాల్యూస్ పాస్ చేసేసి రైట్ ఆపరేషన్ కోడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. బట్ అదే అప్డేట్ ఆపరేషన్స్ కానీ రీడ్ ఆపరేషన్స్ కానీ మనం ఫైల్ అనేది ఎగ్జిస్టింగ్ ఫైల్లో ఉన్న రికార్డ్ని కూడా రీడ్ చేస్తున్నాం కనుక సో అక్కడ రీడ్ ఆపరేషన్ అనేది కావాలి. సో దాంట్లోతో దీన్ని కంపేర్ చేసినప్పుడు నీకు రీడ్ అనే ఆపరేషన్ కానీ అవసరం లేదు, ఆ డూ వైల్ లూప్ కూడా అవసరం లేదు.
వాట్ ఇఫ్ ఐ వాంటెడ్ టు అప్డేట్ ద మల్టిపుల్ రికార్డ్స్? సరే ఇప్పుడు నువ్వు ఒకటే రికార్డ్‌ని యాడ్ చేస్తున్నావు. దట్ ఈస్ ఫైన్. నాకిప్పుడు ఇంకొక 2 రికార్డ్స్‌ని యాడ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆ 2 రికార్డ్స్ యొక్క వాల్యూ పాస్ చేయాలి. ఇక్కడ సి ఉంది గదా! సో, సో, ఇక్కడ ఈ నుంచి ఈడికి కాపీ చేసుకొని అంటిల్ రైట్ ఇక్కడ బిఫోర్ తీసుకొని సో, ఈ నుంచి ఈడికి ఒక రికార్డ్ అయితే రైట్ అయితది. సో, ఇట్లా ఒకటే మల్టిపుల్ రికార్డ్స్‌ని నువ్వు రైట్ చేయాలి నీ ఫైల్‌లోకి అనుకుంటే, సో, ఈ విధంగా చేయాలి. ఈఎంపీ నేమ్ ఇది ఎఫ్ ఉంది గనుక ఇక్కడ ఎఫ్ జీ పెట్టుకొని, హైదరాబాద్ పెట్టుకొని ఇట్లా 7 పెట్టాలి. సో, ఇక్కడ ఏమైద్దంటే ఫస్ట్ ఈ రికార్డ్ తీసుకొని దీంట్లోకి ఫైల్‌లోకి రైట్ అయితది. మళ్ళా ఈ నెక్స్ట్ రికార్డ్ తీసుకొని ఫైల్‌లోకి రైట్ అయితదనమాట. సో, ఈ విధంగా మల్టిపుల్ రికార్డ్స్‌ని రైట్ చేయాలంటే. మనం ఏం చేద్దామంటే దీన్ని ఫైల్ చేసేసి, కంపైల్ చేసి, కాల్ చేసి చూద్దాం మనకి. సో, రికార్డ్స్ అనేది రైట్ అయితున్నాయా లేదా అని. సారీ 14th క్రియేట్ చేయాలి. మనకి ఇది ఎర్రర్ వస్తుంది. ఏమైంటది ఇక్కడ ఎర్రర్? రైట్ ఆపరేషన్ యూజ్ చేసినాం కదా! సో, ఇది కూడా ఓస్పెక్కే. మనం ఇక్కడ ఎంప్లాయీ రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇద్దాం. ఎంప్లాయీ ఆర్ ఈఎంపీఎల్వై ఎంప్లాయీ ఆర్ ఓకే. ఎంప్లాయీ ఫైల్ నేమ్ కాకుండా ఫ్యాక్టర్ 2లో ఏమి ఇచ్చినామంటే రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇచ్చినాం. సో, అది ఇప్పటికీ తీసుకోకపోతే మనం ఏం చేద్దామంటే సో, విల్ గో అండ్ చెక్ ద లాగ్. ఓకే. సో, రైట్ ఆపరేషన్స్ దగ్గర ఏమి ఇవ్వాలంటే ఇక్కడ సో, ఇంతకుముందుకు మనం రైట్ విత్ ఫ్యాక్టర్ 2లో ఫైల్ నేమ్ ఇచ్చినాం కదా! ఫైల్ నేమ్ కాకుండా యూ హావ్ టు గివ్ ద రికార్డ్ ఫార్మాట్ నేమ్. ఇక్కడ కూడా రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇవ్వాలి. ఓకే. సో, నెక్స్ట్ మనం ఇదే ప్రోగ్రామ్‌ని కాల్ చేద్దాం. సి తోటి కాల్ అయిపోయింది. ఇప్పుడు ఫైల్‌లోకెళ్ళేసి మనం చూద్దాం. ఓకే. సో, 2 రికార్డ్స్ అనేవి రైట్ అయినాయా లేదా? సో, ఇఫ్ యూ కెన్ సీ ద ఈఎఫ్ఎఫ్ రికార్డ్ కూడా రైట్ అయింది అండ్ జీజీ రికార్డ్ కూడా రైట్ అయింది. సో, దిస్ ఈస్ ద వే హౌ యూ కెన్ రీడ్ ద ఫైల్, అప్డేట్ ద ఫైల్ అండ్ రైట్ ద ఫైల్. ఓకే. సో, రీడ్ అండ్ అప్డేట్ అండ్ రైట్ ద ఫైల్. సో, ఇప్పుడు మనం ఏందంటే ఆర్‌ఈడీఎఫ్ ఇదంతా మనం ఎట్లా రాసినాం ఇది? ఇది స్టాండర్డ్ ఫార్మాట్‌లో రాసినాం. స్టాండర్డ్‌గా రాసినాం. సో, కొన్ని సినారియోలో ఏందంటే నీకు ఫ్రీ ఫార్మాట్ కూడా రావాలి. అట్‌లీస్ట్ ఫుల్లీ ఫ్రీ ఫార్మాట్ రాకపోయినా పార్షియల్ ఫ్రీ ఫార్మాట్ రావాలి. పార్షియల్ ఫ్రీ ఫార్మాట్ అంటే ఎఫ్‌స్పెక్‌లో ఫైల్ డిక్లరేషన్ ఎఫ్‌స్పెక్‌లోనే ఏస్తారు. సో, సీస్పెక్ ఏదైతే ఉందో ఇదంతా ఫ్రీ ఫార్మాట్‌లోనే రాస్తారనమాట. ఓకే. ఇట్లా స్టాండర్డ్ కాకుండా ఫ్రీ ఫార్మాట్‌లో రాస్తారు. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్‌లో చేసినాం గనుక ఇవి ఒకటి మనం ఫ్రీ ఫార్మాట్‌లో కూడా సేమ్ సింటాక్స్ అయితే రాద్దాం. ఓకే. సో దట్ యూ హ్యావ్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మాట్, వాట్ ఈస్ ద ఫ్రీ ఫార్మాట్. సో, ఫ్రీ ఫార్మాట్‌లో పార్షియల్ ఫ్రీ ఫార్మాట్ రాద్దాం. అంటే ఓన్లీ సీస్పెక్ లాజిక్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రీ ఫార్మాట్‌లో రాద్దాం. ఓకే. సో, జస్ట్ నేను ఐ విల్ టేక్ F6 ఓన్లీ రీడ్ ఆపరేషన్ కోడ్‌కి నేను రాసా ఫ్రీ ఫార్మాటు. మీరు విల్ ట్రై టు రైట్ ద ఫ్రీ ఫార్మాట్ ఫర్ ద అప్డేట్ ఆపరేషన్ కోడ్ అండ్ రైట్ ఆపరేషన్ కోడ్‌కి రాయండి. ఓకే. సో, ఇక్కడ కూడా RAD రీడెఫ్ ఫార్ ఓకే. ఫ్రీ ఫార్మాట్‌ని ఇచ్చేస్తున్నాం. రీడ్ ఫైల్ ఎఫ్ఎఫ్. సో, ఇక్కడ ఆర్‌పిజిఎల్ఏ పెడదాం. ఎంటర్ పెడదాం. ఎంటర్ ఐపీఎఫ్ ఎంటర్ ఈఎంపీ ఎంప్లాయీ ఫైల్. ఇక్కడ కూడా సేమ్ అంటే పార్షియల్ ఫ్రీ ఫార్మాట్‌లో ఫైల్ ఎఫ్‌స్పెక్‌లో స్టాండర్డ్‌గానే డిక్లేర్ చేస్తాం. ఫుల్లీ ఫ్రీ ఫార్మాట్‌కి వచ్చేటానికి మళ్ళీ ఎఫ్‌స్పెక్ కూడా యూజ్ చేయమన్నమాట. డైరెక్ట్ డీసీఎల్ఎఫ్ అనే ఒక కంట్రోల్ కీవర్డ్ ద్వారా మనం దాన్ని ఫైల్ అనేది డిక్లరేషన్ చేస్తాం. అంత ఫుల్లీ ఫార్మాట్ నీకు రావాల్సిన అవసరం లేదు. బట్ యూ మస్ట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ ద పార్షియల్ ఫ్రీ ఫార్మాట్. ఓకే. ఫుల్లీ ఫార్మాట్ మీద ఎవరైనా అడిగినా గానీ ఐ డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ ద ఫుల్లీ ఫ్రీ ఫార్మాట్. బట్ ఐ నో ద పార్షియల్ ఫ్రీ ఫార్మాట్ వేర్ ఐ కెన్ రైట్ ద లాజిక్ ఇన్ ద ఫ్రీ ఫార్మాట్ ఫర్ ద సీస్పెక్. సో, ఇక్కడ ఫుల్లీ ప్రైజర్ ఉండాలి. సో, ఇక్కడ ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్ ఉండాలి. సో, ఇక్కడ డిస్క్ అనేది పెడతాం. ఓకే. సో, ఇది. సో, ఇప్పుడు పార్షియల్ ఫ్రీ ఫార్మాట్ రాయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఎంటర్ ఫ్రీ ఫార్మాట్. ఇక్కడ ఫ్రీ అని పెట్టాలి. ఓకే. సో దట్ ఇట్ ఈస్ ద ఫ్రీ ఫార్మాట్ లాజిక్. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ ఫ్రీ. సో, ఇట్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ ద ఫ్రీ ఫార్మాట్. సో, ఈ 2 పెట్టిన తర్వాత ఈ రెండిటి మధ్యలో మనం సో, యూ హావ్ టు రైట్ ద కోడ్. సో, ఇక్కడ ఏం చేద్దాం మనం. సో, ఇంక నువ్వు ఇక్కడ ఎక్కడైనా రాయొచ్చు ఇక్కడ కోడ్.
ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే వాట్ ఈస్ అవర్ సినారియో, ఫస్ట్ రీడ్ ఈఎంపీ ఎంప్లాయీ ఫైల్. సో కాలన్స్ అయితే పెట్టాలి ఖచ్చితంగా ఎంప్లాయీ. సో దీనికి నీకు ఇంకా ఫ్యాక్టర్ 1 ఫ్యాక్టర్ 2 అవన్నీ ఏమి ఉండదు, జస్ట్ రాసుకుంటా పోవడమే. ఇక్కడ రీడ్ ఎంప్లాయీ ఫైల్ ఎప్పుడో రీడ్ చేయాలి, డూ వైల్ సేమ్ సింటాక్స్ ఉంటుంది. కాకపోతే అక్కడ ఫ్యాక్టర్ 1 ఫ్యాక్టర్ 2 దాంట్లోనే ఆ ప్లేస్లోనే రాస్తాము. ఇక్కడ ఫ్యాక్టర్ 1 ఫ్యాక్టర్ 2 ఉండవు. సింగిల్ లైన్లోనే నువ్వు రాసుకుంటే వెళ్ళొచ్చు. ఒక స్పేస్ ఇస్తే చాలు. ఇక్కడ రీడ్ పక్కన ఒక స్పేస్ ఇస్తే ఇది ఎంప్లాయీ ఫైల్ అన్నట్టు. డూ వైల్ నాట్ పర్సెంటైల్ ఎండ్ ఆఫ్ ఫైల్. సో దీనికి కాలన్స్ ఇవ్వాలి. ఓకే, ఏం కావాలి నాకు? సో మనకు డిస్ప్లే ఈఎంపీ నేమ్ అనేది కావాలి. సో డిస్ప్లే అయిపోయిన తర్వాత నీకు వన్ మోర్ రీడ్ ఆపరేషన్ జరగాలి కనుక రీడ్ ఎంప్లాయీ ఫైల్ ఈఎంపీ ఎల్ఓవై ఎంప్లాయీ ఫైల్. సారీ, ఇక్కడ రీడ్ స్పెల్లింగ్ తప్పైంది, ఆర్ఈఏడి రీడ్ ఈఎంపీ ఎల్ఓ. సో ఎంప్లాయ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? యూ హ్యావ్ టు డూ ద ఎండ్ డూ. సో ఎంత అయిపోయిన తర్వాత దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ లాస్ట్ స్టేట్మెంట్ కనుక ఎవాల్ కూడా అవసరం లేదు. దీంట్లో ఎవాల్ ఆపరేషన్స్ యూజ్ చేయము, మనం డైరెక్ట్ అసైన్మెంట్ అనేది చేయొచ్చు. ఇక్కడ స్టార్ ఐఎన్ఎల్ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ ఆన్ అనేది మనం డైరెక్ట్గా చేయొచ్చు ఇది. ఓకే, ఇది డిలీట్ చేసేసాయి. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే రీడ్ ఎంప్లాయీ ఫైల్ అండ్ డూ వైల్ నాట్ పర్సెంట్ ఎండ్ ఆఫ్ ఫైల్, డిస్ప్లే ద ఈఎంపీ నేమ్ అండ్ రీడ్ అగైన్ ఎంప్లాయీ ఫైల్ అండ్ ఎండ్ డూ. సో మనం ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్ కూడా బ్రౌజ్ చేసి రెండు కంపారిజన్ చేద్దాం, దానికి దీనికి ఏముంది డిఫరెన్స్ అనేది. సో స్టాండర్డ్ ఫార్మాట్లో మనం ఏం చేసినాం, ఇక్కడ రీడ్ అని పెట్టినాం ఎంప్లాయీ ఫైల్, కాకపోతే ఇది ఒక ఆపరేషన్ కోడ్లో ఆపరేషన్ పెట్టినాం, ఫ్యాక్టర్ 2లో పెట్టినాం. అదే ఫ్రీ ఫార్మాట్కి వచ్చేసరికి రీడ్ ఎంప్లాయే ఉంది, బట్ ఇక్కడ ఎలాంటి మనం ఫ్యాక్టర్ 1 ఫ్యాక్టర్ 2 అనేది ఫాలో అవ్వం కనుక యూ కెన్ రైట్ ఇట్ యాజ్ యూ హ్యావ్ టు గివ్ ద వన్ స్పేస్ ఇన్ బిట్వీన్ ద ఆపరేషన్ కోడ్ అండ్ ఫైల్ నేమ్. ఓకే, ఇక్కడ డూ అండ్ నాట్ పర్సెంట్ ఆఫ్ ఫైల్ సేమ్ ఉంది అండ్ డిస్ప్లే ఉంది. సో డిస్ప్లే కూడా మనం యూజ్ చేసినాం అండ్ రీడ్ ఎంప్లాయీ ఫైల్ అండ్ ఎండ్ డూ. సో స్టాండర్డ్ ఫార్మాట్లో అయితే ఇట్లా రాస్తాము అండ్ ఫ్రీ ఫార్మాట్లో అయితే ఈ విధంగా రాస్తాం అనమాట. సో మనం ఏం చేద్దామంటే దీన్ని జస్ట్ కంపైల్ చేసేసి విల్ సి ఏదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. ఫైల్ చేసేద్దాం అండ్ యూ కెన్ జస్ట్ 14తోనే కంపైల్ చేసేస్తే అండ్ ఇప్పుడు కాల్ చేసినాం అనుకో. సో స్టాండర్డ్ ఫార్మాట్లో రాసింది ఎట్లా పనిచేస్తుందో ఫ్రీ